ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గుండ్రుపల్లి అనే గ్రామంలో ఉన్నాం. మన దగ్గర ఫస్ట్ వార్డు నెంబర్ అయిన నిర్మలా రెడ్డి గారు మనతోడే ఉన్నారు. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాం మేడం. గత 5 సంవత్సరాలుగా మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు? సీసీ రోడ్లు చేయించుకున్నాము. నీటి సమస్య ఉంటే కూడా భగీరథ లైన్ వేయించి మేము ముందు వద్దనుకున్నాం. లైన్ మళ్ళీ తీసేస్తే మాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఆ నీళ్ళు వచ్చిన కానీ మాకు అసలు నీటి సమస్య లేదు. అంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు నీళ్ళు కూడా. కరెంట్ సమస్య ఉంటే కూడా ట్యాంక్ మీద 170 బిల్లు ఉండే మాకు. అది కూడా లేకుండా కరెంట్ కట్ చేసుకొని పోయారు మాకు. కట్ చేసుకొని పోతే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆయన ద్వారా మాట్లాడి ఎమ్మటే వాళ్ళు ఇమీడియట్గా కరెంట్ వాళ్ళని పంపించి తీసేపించి మాకు మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు లేకపోతే కూడా సీసీ రోడ్లు చేయించుకున్నాం. శ్మశాన వాటికకి ట్యాంక్ కట్టించుకున్నాం. ప్లస్ వాటర్ కూడా సప్లై ఇక్కడి నుంచే ట్యాంక్ నుంచి అక్కడికి లైన్ వేయించుకోవడం జరిగింది. ఏసీ కాలనీ కూడా ప్రతి వీధికి సీసీ రోడ్లోనే లైటింగ్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఓకే మేడం, మరి మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పటికైతే చాలా వరకు మా ద్వారా వాళ్ళకి సమస్యలు అనేది లేకుండా చేసుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్మారెడ్డి సార్ కూడా మాకు ఏది కావాలని కాదనుకుంటూ చేసి పెట్టేవాడు. ప్రతిదీ తన హామీతోనే మేము మంచిగా ముందుకు వెళ్దాం అన్నట్టు. ఓకే మేడం, మరి మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఇంకా ఎంత చెప్పినా మేము తక్కువే, వాళ్ళ గుర్తు తగినంత చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అంటే ఇంకా వీళ్ళు పని చేస్తారని చెప్పేసి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. తనైతేనే మనకి పని చేయగలుగుతుందని చెప్పేసి ఎన్నుకున్నారని. వాళ్ళకి అనుకూలంగా మేము కూడా పనులు చేసి పెట్టాం. వాళ్ళకి ఏది కావాలని ప్రతి వారం కూడా మేము మా వీధికి వచ్చి వాళ్ళు సిబ్బంది వచ్చి వీధులన్నీ శుభ్రం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. తప్పకుండా ప్రతి వారం పిలిపించుకున్నా క్లీన్ చేయించుకునే వాళ్ళం మేము వాళ్ళతో. ఓకే మేడం, ఆఖరిగా మా ఛానల్ ద్వారా మీరు ఇంకా ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పటికైతే అన్ని బాగానే చేసుకున్నాండి. మా వరకు అయితే ఇప్పుడు ఊర్లో కూడా శ్మశాన వాటిక కట్టించడం కానీ ప్రతి నెల మాకు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సర్పంచ్ గారితోనే ఏది కానీ మీటింగ్లలో మాట్లాడుకోవడం. మమ్మల్ని కూడా తను అడుగుతూ ఉండేది, మీకు ఇంకేమైనా కావాలా అని కూడా తను అడిగేది. మేము మాకు ఇది కావాలని చెప్పి తను కూడా సహకరించేది, పని చేసి పెట్టేది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.